శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మున్సిపల్ చైర్మన్ పదవి టీడీపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్ గా నరసింహరాజు, వైస్ చైర్మన్ గా ప్రభావతి ఎన్నికయ్యారు. గత నెలలో వైసీపీకి చెందిన మున్సిపల్ చైర్మన్ లక్ష్మీ నరసమ్మ, వైస్ చైర్మన్ రామచంద్రరెడ్డిలపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో నేడు ఎన్నికల ప్రత్యేక అధికారి ఆర్డీఓ ఆధ్వర్యంలో కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. 20 మంది కౌన్సిలర్లలో 16 మంది హాజరయ్యారు. 4 వైసీపీ కౌన్సిలర్లు సమావేశానికి గైర్ హాజరయ్యారు. ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్లతో ఎన్నికల అధికారి ప్రమాణం చేయించారు. నరసింహరాజా అను నేను మడకశిర నగర పంచాయతీ కౌన్సిల్ యొక్క చైర్పర్సన్ గా ఎన్నికైనందున శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానము ఎడల యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉందునని నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహింతుననియు దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సత్యనిష్ట. మడకశిర మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో నడిపిస్తామని మున్సిపల్ చైర్మన్ నరసింహరాజు అన్నారు. మడకశిర అభివృద్ధి ధ్యేయంగా నూతన మున్సిపల్ కౌన్సిల్ పనిచేయాలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సూచించారు. చాలా మంది 8 మంది దాకా కౌన్సిలర్లు టీడీపీలోకి రావడం జరిగింది. మరి వారు టీడీపీలోకి వచ్చి ఈరోజు మాకు అందరికీ మద్దతు తెలిపి మున్సిపల్ చైర్మన్గా నరసింహరాజా అను నేను ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది మున్సిపల్ చైర్మన్గా. మరి వైస్ చైర్మన్గా ప్రభావతి, హనుమంతు వీరు కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. గత పాలక మండలిలో అవినీతి, అక్రమాలు, దుర్మార్గాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు సహించలేక తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ మున్సిపల్ చైర్మన్గా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నరసింహరాజుని చైర్మన్గా, ప్రభావతిని వైస్ చైర్మన్గా ఎన్నికల కమిషన్ వాళ్ళు నియమించడం జరిగింది. గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ కుటుంబం, ఎమ్మెల్యే కుటుంబం గృహ నిర్మాణాలు సామాన్య ప్రజలు నిర్మించుకున్నా వెళ్ళి దుర్మార్గంగా డబ్బులు వసూలు చేసేవాళ్ళు, బెదిరించేవాళ్ళు. ఈరోజు మున్సిపాలిటీ చైర్మన్ కైవసం చేసుకోవడం వల్ల మున్సిపాలిటీలో అవినీతి రహిత సమాజాన్ని అభివృద్ధి ధ్యేయంగా పనిచేయబోతా ఉన్నాం.